1904వ సంవత్సరంలో ఒక బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన బాలుడు పడవ ప్రయాణంలో తప్పిపోయి ఆఫ్రికా అడవుల్లో అనాథగా ఉన్నాడు. అతన్ని జంతువులు పెంచినాయి. ఆటవికులు ఆ బాలుడికి టార్జాన్ అని పేరు పెట్టారు. అతని పేరు జాన్ క్లేటన్. ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత గ్రేస్టోక్ సంస్థానానికి వారసుడిగా స్థిరపడిపోయాడు. అతను వెళ్ళిపోయాక దురాశాపరులైన కొందరు వ్యక్తులు ఆఫ్రికా అడవుల్లో రహస్యంగా ఉన్న నిధి నిక్షేపాలను కనిపెట్టడానికి ప్రయత్నించారు. ఆటవికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. Viva Ninonke! Viva! Viva Ninonke! Viva! Passiei! Viva! 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 మమ్మల్ని ఎదిరిస్తావా? చచ్చిన మీ అయ్య ఏం దాచిపెట్టాడో చూద్దాం. ఓపెన్ చేయి విల్క్స్. గుడిసెలన్నీ వెతకండి. విలువైన వస్తువులు ఏమైనా దొరకచ్చు. కమాన్, నేను ఈ పక్క వెతుకుతాను, మీరు ఆ పక్క వెతకండి. రేవెన్స్, ఇది దొరికింది. కావాల్సింది ఇదే. బయలుదేరండి. వీళ్ళ దగ్గర నుంచి బంగారం వసూలు చేయలేదు. మీరేం చెప్పద్దు. అందరూ బయలుదేరండి, వెళ్ళిపోదాం. వాట్? ఇక్కడ బోలెడంత సంపద ఉంది. జర్జిన్స్కీ, షిల్లర్, మీరు జాగ్రత్తగా ఉండండి. లూకాస్, డెవ్లిన్, గుడిసెలు తగలబెట్టండి. ఎదురుదాడు జరగకుండా నేను చూసుకుంటాను. మనం బోట్లో కలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, కాబోయే మా బావ జాన్ క్లేటన్ ఆయురారోగ్యాల కోసం. ఒక మాట చెప్పాలంటే మా అందరికంటే అతను చాలా అదృష్టవంతుడు. గుడ్ లక్ టు హిమ్.
ముగాంబి, జాన్, నువ్వు త్వరగా ఇక్కడికి రా. జాన్, ఏమిటి ఏదో ఆలోచిస్తున్నావు? థ్యాంక్ యూ ఫర్ ద పార్టీ. మీ అభిమానానికి నీ కృతజ్ఞుడిని. ఐఎమ్ సారీ, బట్ నేను వెళ్ళాలి. బాధలు మర్చిపోవడానికి ఆఫ్రికా ఏమిటి అనేది? ఎప్పుడు? వెంటనే వెళ్ళటానికి బోర్డు దొరకగానే. ఎవరైనా వింటే నవ్వుతారు. వారం రోజుల్లో మన పెళ్లి జరగబోతోంది. నాకు పిలుపు వచ్చింది. నా మిత్రులందరూ ఆపదలో ఉన్నారు. నేను అక్కడ ఉండాలి. అంటే పెళ్లి రోజు నన్ను చేసుకునేవాడు నాతో పాటు ఉండొద్దా? అయిన వాళ్ళకి నేను అన్యాయం చేయలేను. కానీ నాకు అన్యాయం చేయగలవు, పెళ్లి మనుకొని వెళ్ళిపోగలవు. నేను తిరిగి వచ్చేదాకా మన పెళ్లి వాయిదా వేయచ్చుగా. కర్మకాలి ఇంకెవడైనా నీ సాయం కోరితే మళ్ళీ వాయిదా వేస్తావా? నా పెళ్లి చేయాలని మా వాళ్ళు చాలా తొందరగా ఉన్నారు. ఈ పెళ్లి వాయిదా వేయడానికి మా వాళ్ళు ఒప్పుకోరు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరాల్సిందే. నేను వెళ్ళక తప్పదు. ఏం చెప్పొద్దు. జేన్, నేను అడవుల్లో బలాదూరు తిరుగు. జాన్, హాయిగా ఈ పాటికి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి ఉండాల్సింది. పెళ్ళంతో కాపురం చేస్తూ జీవితం సుఖంగా గడపొచ్చు కదా. రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. విదేశీయులందరూ వచ్చి ఇక్కడ మకాం వేస్తున్నారు. అదిగో వచ్చేసాం. కొంచెం స్లో చేయి. గుడ్ లక్. థ్యాంక్ యూ. గుడ్ లక్ సార్. మీరు ఇక్కడ ఎంతకాలం ఉంటారు? నా పని అయ్యే వరకు. ఆ దేవుడు మీకెప్పుడు అండగా ఉంటాడు. అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు. కూర్చో. ఇన్నాళ్ళకి నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు నా వాళ్ళని మర్చిపోను ముగాంబి. విదేశీయులు దేశాన్ని ఆక్రమించుకుని ధ్వంసం చేయాలని చూస్తున్నారు. ఇక్కడున్న సంపదను కొల్లగొట్టాలని వాళ్ళ ఎత్తు. నిధిజాడు తెలిపే ఫలకాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మా నాన్న శవం దగ్గర నుంచి అది లాక్కున్నారు. అదొక అపశకునం అని మా కుటుంబం అల్లాడుతోంది. వాళ్ళని ఎవరు ఎదిరించగలరు?
ఇంతకాలంగా మేం ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటున్న నిధి నిక్షేపాలని ఎవడో వచ్చి దోచుకుపోవాలని చూస్తున్నాడు. ఆ ఫలకం ద్వారా ఓపర్ నగరంలో ఉన్న నిధి నిక్షేపాలని వాడు కనిపెట్టడానికి వీలవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. మన ప్రాణాలకు తెగించి వాళ్ళతో పోరాడాలి, వాళ్ళ అంతు చూడాలి. ఆగు. నాకు అతీంద్రియ శక్తులు ఉన్నప్పటికీ పోరాటం ఇష్టం లేదు. నిన్నిక్కడికి పిలిపించడానికి కారణం నువ్వు వాడికి నచ్చ చెబుతావని. నువ్వొక్క మాట చెబితే వాడు వింటాడు. నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు. తాగి తైతక్కలాడుతూ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. నా టైం వేస్ట్ చేయొద్దు. నీ టైం వేస్ట్ చేయడానికి రాలేదు మిస్టర్ రావెన్స్. ఎవరు నువ్వు? ఐఎమ్ జాన్ క్లేటన్. జాన్ క్లేటన్? గ్రేస్టోక్ సంస్థానానికి చెందినవాడువా? చిన్నప్పుడు అడవుల్లో అనాథగా ఉన్న నిన్ను జంతువులే పెంచే కదా. గుడ్. నాకు ఆనందంగా ఉంది. ఐఎమ్ నాగల్ రావెన్స్, స్కాలర్ అండ్ ఎక్స్ప్లోరర్. లోగడ నీ గురించి పేపర్లో ఒక ఆర్టికల్ కూడా రాశాను. నేను యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో. బహుశా నువ్వు నా గురించి వినే ఉంటావు. వినకపోయినా ఏం పర్వాలేదు, వింటావు. ఓపర్ సిటీలో ఉన్న నిధి నిక్షేపాలను కనిపెట్టడానికి మా బృందం త్వరలోనే బయలుదేరబోతోంది. ఓపర్ ఇప్పటి వరకు ఈ ప్రపంచానికి తెలియని ఓ రహస్యం. అది అలా గోప్యంగా ఉండటమే మంచిదే. అంటే ఒక పురాతన నాగరికత గురించి ఈ లోకానికి తెలియజేయటం అనేది మంచిది కాదంటావా? నువ్వు చదువుకున్నవాడివి. క్లేటన్, నేను చేసే పని నువ్వు మెచ్చుకోవాలి. ఇదిగో ఈ ఆధారాలన్నీ ఒక పాత పలకం ద్వారా సేకరించాను. వాళ్ళు చనిపోయిన ఆటవిక నాయకుడితో పాటు దీన్ని సమాధి చేయాలనుకున్నారు. ఆ ఆటవిక నాయకుడు నా ప్రాణ మిత్రుడు. నాకు ఈ సెంటిమెంట్స్ చెప్పకు. దిస్ ఇస్ సైన్స్. నిన్ను చంపే వరకు పోరాడతారు వాళ్ళు. బల్లాలతోనూ బాణాలతోనా? వాళ్ల కోసం ఏవైనా చేస్తాను నా ప్రాణం ఉన్నంత వరకు. ఎవరికో సాయం చేద్దామన్న సదుద్దేశంతో అర్ధంతరంగా నువ్వు చావబోతున్నావు. ఇప్పుడే నిన్ను లేపేస్తాను. ఫైనల్ వార్నింగ్. నువ్వు ఇంతవరకు దోచుకున్న సంపద తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ కనిపించావో నువ్వు ప్రాణాలతో ఉంటావు. నేను ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. మనం ఆ ఊరు వెళ్ళాక అలాంటి అవకాశం నీకు తప్పకుండా వస్తుంది. సర్లే, అందరిని పిలు. ఇలా రండి, అందరూ శ్రద్ధగా వినండి. మీకో శుభవార్త. ఒక పెద్ద కోతిని పట్టుకొని దాని చర్మాన్ని తెచ్చి అప్పగించిన వాడికి 20 గిన్నీలు నేను ఎక్కువగా ముట్ట చెప్తాను. తర్వాత మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అద్భుతమైన సాహసయాత్రకు బయలుదేరుతాం. అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇక బయలుదేరండి. అటు చూడు, ఏముంది? ఏమిటది? ఏ బిగ్ మంకీ. ఒడ్డుకు పని. ఆ సౌండ్ విన్నావా? అది ఏ జంతువు అయి ఉంటుంది? ఏ జంతువు అలా అరవదు. బహుశా దెయ్యమేమో. వెళ్ళిపోదాం. అందరూ రండి. ఆగు, బుద్ధికే వెళ్ళాలి. అందుకే మనందరికీ డబ్బులు ఇస్తున్నారు. రా. ఇక్కడ ఉండే ప్రమాదం మన ప్రాణాలకి అపాయం.
చేతిలో తాడుగట్టి లంగరై. ప్రమాదకరమైన ఈ అడవుల్లోకి ఒక ఆడపిల్ల రావడం నాకేమాత్రం ఇష్టం ఉండదు. నా ఉద్దేశం కరెక్టా కాదన్నది మీరే చెప్పాలి మేడం. నీ ఉద్దేశం చాలా కరెక్టే కెప్టెన్ డూలీ. కావాలని నేనే ఇక్కడికి వచ్చాను. నా ప్రియుడి దగ్గరికి తీసుకెళ్తావా? మీరు ఇక్కడ హోటల్లో వెయిట్ చేయండి. మీరు వచ్చినట్టు అతనికి నేను కబురు చేస్తాను. రూమ్ లాక్ చేసుకోండి. చీకటి పడ్డాక బయటికి రావద్దు. అవసరమైతే తప్ప అనవసరంగా ఎవరితో మాట్లాడొద్దు. ఇక్కడున్న తెల్లవాళ్ళ దుర్మార్గులు. వాళ్ళకి దయాదాక్షిణ్యాలు లేవు. వయసులో ఉన్న ఆడది కనిపిస్తే వదలరు. కేర్ఫుల్. వెళదాం రండి. లండన్లో ఉన్నట్టు ఇక్కడ పెద్ద హోటల్స్ ఉండవు. ఇది చాలు, బానే ఉందిలే. గుడ్ ఆఫ్టర్నూన్. మీరెళ్ళి మీ పనులు చూసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ కెప్టెన్ డూలీ. నైగల్ రేవన్స్. జైన్ పోర్టర్. ప్లీజ్ టు మీట్ యూ. మీరు ఈ అడవికి ఎందుకు వచ్చారు మిస్ పోర్టర్? ప్రియుని కలుసుకోవడానికి వచ్చారు రావెన్స్. వాళ్ళ పెళ్లి ఖాయమైంది. కంగ్రాచులేషన్స్. రేవన్స్, నీకు మాట చెప్పాలి. ఆగు, పానకంలో పొడకలా మధ్యలో నువ్వేంటి? ఈ అప్సరసతో కాసేపు మాట్లాడిని. మీకు అడ్డొచ్చినందుకు క్షమించాలి. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి రేవన్స్. ఓకే. మీరేమనుకోవద్దు, బాధ్యతలుంటాయి కదా. మీరు ఒప్పుకుంటే రాత్రికి మీతో ఉంటాను డిన్నర్కి. నాకు అసలు ఏమీ తినాలనిపించటంలా. ప్రయాణంలో బాగా అలసిపోయాను. కొంపలంటుకు పోయినట్టు అంత కంగారుగా వచ్చేందుకు? చాలా కోతులు వచ్చాయి, మా మీద విరుచుకుపడ్డాయి. వాట్? ఓ వింత మనిషి వచ్చాడు, పూర్తిగా గుడ్డలు లేవు. చెట్ల మీద నుంచి కోతిలా దూకుతున్నాడు. నా శక్తి ఉన్నంత వరకు వాడిని ఎదిరించాను. నేను నిజం చెప్తున్నాను రావెన్స్, నీ మీదొట్టు. వాడిని మన వాళ్ళందరూ చూశారు. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ మేడం. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ కూర్చోవచ్చు. ఈ మెనూ కార్డ్ చూసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. గుడ్ ఈవినింగ్ మిస్ పోర్టర్. మీరు ప్రకృతి సౌందర్యం చూసి పరవశించాలి. ఈవిని మధ్యలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చోబెట్టావేంటి? ఏ కిటికీ పక్కన కూర్చోబెడితే బాగుంటుంది కదా. అక్కడ బాగుంటుంది సార్. ఇక్కడ బానే ఉందిగా. అలా అనొద్దు. అలాంటి చోట కూర్చుంటేనే మీ అందం ఇంకా రెట్టింపు అవుతుంది. కాదనకూడదు. అవును, మీరు తినడానికి ఏం ఆర్డర్ ఇచ్చారు? నాకేం కావాలో ఇంతవరకు ఆర్డర్ చేయలేదు. అయితే మీతో పాటు నాకు ఆర్డర్ ఇవ్వండి. నేను బాగా అలసిపోయాను. పరిచయం లేని వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అడవికి రావడం ఇదే మొదటిసారి అనుకుంటాను. ఇక్కడ మీకు ఎలా ఉంది? మామూలుగా ఇక్కడికి వచ్చే యూరోపియన్స్ ఈ ప్రాంతంలో నివసించే ఆటవికల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ నేను అలా కాదు. ఇంతవరకు ఎవరికీ తెలియని అమూల్యమైన నిధి నిక్షేపాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఇక్కడున్న సిరి సంపదల్ని ఎంత కష్టపడైనా కనిపెడతాను, వదిలిపెట్టను. ఇక్కడ ఓపర్ నగరంలో ఉన్నాయి. ఎవరూ రాకుండా జాగ్రత్తగా చూసుకో. అలాగే.
నాకు దాదాపు చాలా యూరోపియన్ కుటుంబాల గురించి తెలుసు. నువ్వు చేసుకోబోయేవాడి పేరేమిటి? జాన్ క్లేటన్. తెలుసా మీకు? సింహం బయటకు వచ్చేసింది. ఇది ఎలా వచ్చింది? దీన్ని ఎవరు తప్పించారు? స్కిల్లర్, అందరూ లేవండి. జంతువులు తప్పించుకున్నాయి. వీడెవడరా అన్ని పాడు చేస్తున్నాడు? ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావురా? టార్జన్ ఏం చేస్తున్నాడో చూడు. సింహం ఎలా వచ్చింది? ఎక్స్క్యూజ్ మీ. వాడే టార్జన్, వాడిని చంపేయండి. కమాన్ అడుగో. వాళ్ళ పాలెట కాలయముడు టార్జాన్. ఇకపైన రావెన్ శక్తిలేని సాగం. గొప్ప ధైర్యవంతుడివి. బట్ ఈ మాత్రానికి వాళ్ళు భయపడరు. నీకోసం వెతికే శ్రమ తప్పించావు. ఒక అందమైన ఆడపిల్ల చిరుమో హోటల్లో నీకోసం వెయిట్ చేస్తుంది. నిజానికి ఆ అమ్మాయి వచ్చి రాగానే రావెన్స్ కన్నా నా మీద పడింది. నీ ప్రియురాలు ఇక్కడికి వచ్చింది. నిజంగా? మీ అందరినీ తీసుకురావడం నా బుద్ధి తక్కువ. మీరంతా తిండి దొడగా ఒక్కరు కూడా వాడిని కాల్చలేకపోయారా? చవటల్లారా. కాల్చడం చేత అయితే చవట్లు ఎలా అవుతారు సార్? ఇక మనం ఏం చేయాలి ఇప్పుడు? వాటి నమ్మి డబ్బు సంపాదించాలనే కదా వచ్చింది. మిస్టర్ విల్క్స్, నువ్వు ఇద్దరిని తీసుకుని హోటల్కి వెళ్ళు. ఆ హోటల్లో ఒక ఇంగ్లీష్ అమ్మాయి ఉంది, దాని పేరు మిస్ పోర్టర్. బహుశా టార్జాన్ కూడా దాంతో పాటే ఉండుంటాడు. మీకు వాడు కనిపిస్తే కాల్ చేయండి. మరి అమ్మాయిని నా రూమ్కి తెండి. ఆ అమ్మాయి ఇక్కడుందని నాకు తెలుసు. ఆ అమ్మాయి ఉన్న రూమ్ నెంబర్ నువ్వు కరెక్ట్ గా చెప్పలేదో ఈ హోటల్కి నిప్పంటించి నేలమట్టం చేస్తాను, తెలిసిందా? ఆ అమ్మాయి ఏ రూమ్ లో ఉంది? జాన్, నువ్వు ఎప్పుడు వస్తావని చూస్తున్నా. బస్సులో లేకపోతున్నా. నాకు మాత్రం దానికోసం ఆరాటం ఉండదా? నిన్ను రావెన్స్ అనే మనిషి మీట్ అయ్యాడా? ఇదే 6వ నంబర్. కమాన్, ముందు ఆ టేబుల్ జరుపు. త్వరగా రా. తప్పించుకుంది. రావెన్స్ చేత అక్షంతలు తప్పవు. వాడు కనిపించాడా? ఎవరూ లేరు. అర్జుడు వాడే టార్జాన్. వాడు వెళ్ళిపోతున్నాడు. పోతే పని. మనకంతకంటే ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి. నా వీలును బట్టి ఏదో రోజు వాడి పని పడతాను.
ఏమిటా అరుపు? ఏనుగు సహాయం కోసం అరుస్తున్నట్టుంది. కమాన్. ఎవరో దీన్ని బంధించినట్టున్నారు. ఎస్, ఎవరైనా వచ్చేలోగా మనం వీటిని విడిపించాలి. ఇది భయపడుతోంది, నేనేం చేయను? పిల్లేనుగుతో మాట్లాడు, మృదుగా మాట్లాడు. వాటికి ఆపద లేదని ధైర్యం చెప్పు. ట్రై చేస్తాను. హలో గజేంద్ర, పూర్ బేబీ, నిన్ను విడిపించేస్తాం. నువ్వేం భయపడకు, త్వరగా నువ్వు బయటకు వచ్చేస్తావు. ఎక్కడిది నీకు రివాల్వర్? ఇది మా బ్రదర్ ఆర్మీ రివాల్వర్. నన్ను తీసుకోమన్నాడు, కానీ ఇది ఉపయోగించడం కష్టంగా ఉంది. మీ అన్నయ్య డగ్లస్ నీకు షూట్ చేయడం నేర్పాడా? నా అంతట నేనే నేర్చుకున్నాను. గొప్పదానివే. He taught me to drink scotch and smoke cigars. Charming. చాలా మంచి పని చేసావు. కమ్ ఆన్ బేబీ, నువ్వు వెళ్ళిపోవచ్చు. Jane! Jane! John? జాన్, ఇల్లు చాలా బాగుంది. వానొస్తే తడిసిపోతాం. నువ్వే ఇంటిని ఓ దారికి తేవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నీకు నచ్చానా?
ఫాదర్ పుస్తకాలు. చదవాలని ప్రయత్నించిన వీటిలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. ఇందులో ఉన్న ఫొటోస్ చూసుకుంటూ ఉండేవాడిని. నేను ఇక్కడే పెరిగాను. నన్ను పెంచింది ఈ అడవిలో ఉన్న జంతువులే. నేను ఈ మాట నీకు చెప్పలేదు. ఏం పర్వాలేదు జాన్. ఐ లవ్ యూ జాన్. నువ్వు ఎలాంటి వాడివైనా నాకు ఇష్టమే. ఏమిటా జాన్? ఏం లేదు, నువ్వేం కంగారు పడకు. అమోఘం, అద్భుతం. ఎలాంటి ఉక్కు మనిషి అయినా సరే తుక్కు తుక్కు అయిపోతాడు. నీకు మిషన్ గన్స్ గురించి తెలీదు. నీ పైన డైనమైట్స్ వరకు. ఈ మిషన్ గన్ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఎలా కాల్చాలో చూపించారు సార్. ఎంతమంది కూలీలు దొరికారు? మొత్తం 15 మంది దాకా దొరికారు. అందరూ కష్టపడి పనిచేస్తారు. గుడ్. పొద్దున్నే బయలుదేరదాం. పిచ్చినాయాడు. ఏమైంది? జాన్ జాగ్రత్త. వీడు టాంగా, చిన్ననాటి చెలికాడు. చిన్ననాటి చెలికాడా? ఈ భయంకరమైన కొండ చిలువను చూడగానే నేనెంతో హడలిపోయాను. వీడేం చేయడు. కమాన్, బయటికి తీసుకెళ్దాం. జీబో, జీబో, నా డ్రెస్. ఇప్పుడు మనం ఏం చేయలేం. ఏమిటా చప్పుడు? మనం త్వరగా వెళ్ళాలి.
జాన్ అలా చూడు. నువ్వేం కంగారు పడకు. ధైర్యవంతుల్ని వాళ్ళు చాలా గౌరవిస్తారు. నేను భయపడకూడదంటావా? ఆగు. వాళ్ళు అన్నావే, ఎవరు? జాన్, Come on. జగుంబా, ఎలా ఉన్నావు టార్జాన్? ముందే వీళ్ళు నీ స్నేహితులని చెప్పొచ్చుగా. ఆ విదేశీయులు ఓపర్ నగరానికి బయలుదేరారు. వాళ్ళని తరిమి కొట్టడానికి ఇదే మంచి అవకాశం. వాళ్ళని ఓడించడం అంత సులభం కాదు. టార్జాన్ నిజం చెప్పాడు. వాళ్ళ దగ్గర బోలెడు ఆయుధాలున్నాయి. ఒక ఆడది దగ్గరుండగానే టార్జాన్ ధైర్యం అంతా పోయింది. వాళ్ళంతా అతనికి మిత్రులు, ఆత్మీయులు. టార్జాన్ లాంటి మహావీరుడు విదేశీయుల్ని ఓడించడం సులభం కాదని, ఒక పిరికివాడిలా మనకు సలహా చెప్తాడని ఏమాత్రం నేను ఊహించలేదు ముగాంబి. వాళ్ళు నా మిత్రులు కాదు. నీకసలు మిత్రులున్నారా? మేము నీకు మిత్రులుమా? నువ్వు మాకు మిత్రుడివి కాదు, పరమ శత్రువు. జాన్ ప్లీజ్. వాళ్ళ దృష్టిలో విదేశీయులు విరోధులు. నన్ను ఆ లిస్టులో చేర్చాడు. అతను అన్న దాంట్లో తప్పే ఉంది చెప్పు. తొందరపడి వాడు నోటుకొచ్చినట్టు ఏదేదో మాట్లాడాడు. నువ్వేమీ అనుకోకు. మాకు నీ సాయం కావాలి. నాకు చేతనైన సహాయం చేస్తాను ముగంబి. జగాలి, నువ్వు కేవలం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నీ ప్రియురాలు ఇక్కడుందని మర్చిపోకు. ఎవరైనా నన్ను ఇక్కడి నుంచి నద్దాక తీసుకెళ్తే అక్కడి నుంచి కెప్టెన్ డూలీ సహాయంతో చిరిమో హోటల్కి నేను వెళ్తాను. ఒక దారుణం జరిగింది. What? నది ఒడ్డున డూలీ మా వాళ్ళకి కనిపించాడు. తీవ్రంగా గాయపడ్డాడు. మా వాళ్ళ అతన్ని మొసళ్ల బారి నుంచి రక్షించారు. ఎంత ప్రయత్నించినప్పటికీ అతని ప్రాణం కాపాడలేకపోయారు. అతని దగ్గర పనిచేసేవాడు ఏమయ్యాడు? ఇప్పుడే కాల్చబడ్డాయి. ఇన్ని బుల్లెట్స్ ఉన్నాయంటే అర్థం మెషిన్ గన్. ఆటవికులు ఈ తెల్లవాళ్లతో పోరాడి గెలవలేరు. వాళ్ళకి రేవన్స్ కంటే అడవి గురించి ఎక్కువగా తెలుసు. వాళ్ళు ధైర్యంగా ఆత్మరక్షణ చేసుకోగలరు. మెషిన్ గన్ ఎంత శక్తివంతమైందో వాళ్ళకి తెలియదు. ఊచకొత్తకు వస్తారా? ఎస్, అందుకే నేను రేవన్స్ ఆపాలి. ఫిట్, ఒక తాడు పట్టుకుని కిందికి దిగుదాం. తర్వాత ఎలాగాల అవతలకి ఎక్కచ్చు. నీకు పిచ్చా? నేను చచ్చిపోతాను. ఇలా కబుషి నా కోలా తుఫికిలా ఇకిలా. షట్ అప్. ఏమన్నాడు? నీలాంటి పెరికి వాళ్ళు ఈ అడవుల్లో పనిచేయడానికి పనికిరారంటున్నాడు.
కిందకి వెళ్ళటం అపాయం అని వాడు అంటున్నట్టుగా ఉంది. కొంచెం ఆలోచించండి. పిరికి వాళ్ళ లిస్టులో నిన్ను చేర్చాలి మిస్టర్ విల్క్స్. ఈ తాడుతో అవతల కొండ మీదకి వెళ్ళిన వాడికి రెట్టింపు కూలి ఇస్తాను. ఇక్కడే ఉంటావు. రివాల్వర్ రెడీ చేసుకో. నాతో రావడానికి ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. విజయం ఒక్కటే మన లక్ష్యం కావాలి. వెళ్ళిపో. నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. నువ్వు అనవసరంగా నా చేతిలో చచ్చిపో. జడ్జన్స్కి నాతో 4 పంపు. మీ పనులు కానియండి. Come on. అట్టించి వచ్చింది. ఎవరికి కాల్చింది? ఎవరో మనల్ని చంపాలని చూస్తున్నారు. దేవుడా 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 నేనేం చేయాలో చెప్పు. విషం పైకెక్కకుండా కట్టు.
ఇది చూడు, ఇది వాడిని కాటేస్తే 20 నిమిషాల్లో వాడు శవం అవుతాడు. తాగద్దు. ఇది చచ్చిపోయింది. బ్లడీ ఫూల్, నిన్ను కాటేసినట్టు అంత భయపడతావిట్రా? వాడిని ఏదో పాము కాటేసినట్టుంది. నేను చచ్చేట్టున్నాను. జేన్, ఇక్కడే నడవలేను. కట్టు గట్టిగా కట్టమంటావా? టూ లేట్. వెళ్ళిపో. నిన్న వదిలే వెళ్ళను జాన్. ధైర్యం ఉన్నాడది. నా కళ్ళు తిరుగుతున్నాయి. అతన్ని రక్షించడానికి చక్కని ప్లాన్ వేసావు మిస్ పోర్టర్. నువ్వు చాలా తెలివైందనివే. మర్యాదగా టార్జాన్ ఉన్న చోటికి మమ్మల్ని తీసుకెళ్ళకపోతే నువ్వు చిత్రవధ అనుభవించాల్సి వస్తుంది. నేను ఇలాంటి బెదిరింపులకు లొంగిపోయి టార్జాన్ ఆచూకీ నీకు చెప్తాననుకోవడం నీ మూర్ఖత్వం రావెన్స్. ఆలోచించుకో, ఎంతకాలం ఈ అడవుల్లో ఇలా అల్లాడుతూ తిరుగుతావు చెప్పు. టార్జాన్ దగ్గరికి తీసుకెళ్ళు. ఒకవేళ అతను బతుకుంటే మేము అతనికి సహాయం చేస్తాం. తడిగుడ్డతో పీకలు కోసే వంచకుడు నువ్వు. నేను నీకు హెల్ప్ చేయను. అలా అనుకో. నీలాంటి పొగరబోతులు ఎలా ఉంచాలో నాకు తెలుసు. అదిగో ఆ చెట్టు దగ్గర ఉండి ఉంటా. ఈ తేనెటీగల వల్ల ఏం కనబడటం లేదు. అవును, వాడు బతుకుంటే మనందరిలో ఆట ఆడిస్తాడు. వాడి పాటికి పాము కాటు వల్ల చచ్చుంటాడు. వాడిని వెతకడం దండగా. అవమానం. ఆ టార్జాన్ని పట్టుకోలేకపోయింది. అంబారా జ్వాలఫల శమోరా దక్షకోర ఖగమాలో భారనోల శరధారి కాకమోరి గణాయో చమార్యో హతా జామయాజ్యమా. చూసినాడు అండి.
జైన్ థ్యాంక్ యూ ముగాంబి. నీ మేలు మర్చిపోను. ఇక్కడ నుంచి ప్రయాణం సులభమే. మో టార్జాన్ గురించి ఆలోచిస్తున్నారా? అదేం లేదు. నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు వెనక్కి వెళ్తారా చెప్పండి. ఇదిగో ఇదే స్వర్గానికి సింహద్వారం. కాదు, నరకానికి సింహద్వారం. బాలే దెబ్బ కొట్టిందే. మొత్తం డైనమైట్స్ అన్ని తండి. ముట్టుకోవద్దు, ఆ పని నాది. ఇలాంటివంటే నీకు భలే పిచ్చి. పిచ్చి కదరా వెర్రిలాగన్నా. ఇందులో నేను ఎక్స్పర్ట్ ని. అది మేమనాలి. అబాలాకేలా మమ్మల హోషపం. ఆర్చర్కి 2-3 డైనమైట్లు ఇవ్వండి. విగ్రహం నోట్లో పెడతాడు. పైకెత్తి పట్టుకోండి, లేకపోతే అందదు. ఇంకోటి దీన్ని తుపాకీతో కాలిస్తే చెల్లా చెదురవుతుంది. అడవికి వస్తున్నారు. కమాన్ కమాన్.
దారి దొరికింది. దెబ్బలయ్యా జాగలి పమలు మనందరినీ సజీవంగా సమాధి చేస్తారు. నాకు చీకటంటే భయం. మీరెవరూ భయపడద్దు. లాంతర్ పట్ట కాగడాలు వెలిగించండి. పదండి. ఇక్కడి నుంచి దారి చూపించు. ఓకే, ఇలా రండి. త్వరగా ముందుకు సాగండి. వాళ్ళెక్కడా? లోపల. ముందు రాళ్ళడ్డంతి. ఆ గుహలోకి వెళ్ళిన వాళ్ళు చస్తారు. అక్కడి నుంచి ఒక్కడు తిరిగి రాలేడు. ఇమా అల్మేజికేలా నువ్వు గుహలోకి వెళ్ళాక దారి మూసేస్తాం. నువ్వేం చేయదలుచుకుంటే వచ్చి నీ ఇష్టం. టార్జాన్, జోలా జాగ్రత్తగా దిగండి, జారుతుంది. ఎందుకు అరుస్తావు? ఏమైంది? ఈ విధంగా మళ్ళీ జరిగిందో నేను చంపేస్తాను. ఐఎమ్ సారీ. పదండి. ఇదేదో మాయామహల్లా ఉంది. దిక్కుదారి తోచట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ వెళ్ళాలి? కిల్లర్, దారి తీ నువ్వు. ఓకే, ఇలా రండి. కమాన్, త్వరగా ఎక్కండి, వెళ్ళండి. మైకేల్, ఇలా రా. ఇందులో ఏముంది రిటర్న్? కిల్లర్, యాక్రమెంట్, ఇలా రండి. కమాన్ కమాన్, మీ బలమంతా ఉపయోగించి తెరవండి. రైఫిల్ గాని కొయ్యి గాని కావాలి. లారెన్స్, రైఫిల్. స్కిల్లర్, ఏం భయం లేదు, వాళ్ళు రావచ్చు. రండి. త్వరగా రండి.
షూట్ చేయి. లారెన్స్, తలుపు తెరవగానే కాల్చడానికి రెడీగా ఉండండి. కిల్లర్, తలుపు తెరు. ఓకే. టార్జాన్ శవం అయిపోతాడు. తెరవండి. ఈ పక్క నుంచి తలుపు తెరవలేము. ఎవరు అతన్ని చంపలేరు. ఆన్సర్. ఎస్ సార్. అక్మన్, బాక్స్ ఓపెన్ చేయి. నేను డైనమైట్ పెడతాను. మిగతా వాళ్ళు తలుపుకు దూరంగా ఉండండి. అందరూ జాగ్రత్త. అందరూ ఉన్నట్టేనా? క్లమ్మర్ ఈత రాక మునిగిపోయాడు. మెషిన్ గన్ ఏమైంది? అది రాయిలా నీటిలో మునిగిపోయింది. నేనే దాన్ని వదిలేశాను, లేకపోతే నేను మునిగిపోయేవాడిని. తెలివిగల పని చేశా. దాన్ని రాయి కట్టేయండి. గింజుకోకే. ఓకే జెంట్లమెన్, అందరూ కొల్ల చుట్టూ నుంచోండి. వాడు కనిపించగానే కాల్చి పారేయండి. టైం పెట్టి ఆర్చర్, అంటించు. ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేయడం? వెళ్ళిపో. నువ్వు నోర్మి. క్లెటన్, నువ్వు ఇక్కడున్నావని తెలుసు. నేను 10 లెక్క పెట్టేలోగా నువ్వు వచ్చి మర్యాదగా సరెండర్ అయిపో. 10, 9, 8, 7, 6, 5, 4. అడుగు రాజు. అందరూ తప్పించుకోండి. రండి. ఆర్చర్ చూడు. టార్జాన్ నా కొడుకు చచ్చిపోయాడు. స్వర్ణ మందిరం. ఇక్కడ అపూర్వ సంపదలున్నాయి. చరిత్రలో మన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎవరా గొట్టంగాళ్ళు? వెళ్ళి చూద్దాం. దెబ్బ తగిలిందా? ఏం తగలేదు. కాయా
ముందు డైనమైట్ రెడీ చేయి. వింతగా ఉందా? నాతో రండి. మనమేం చేయలేం. ఇరవయ్యవ శతాబ్దానికి స్వాగతం. ముగాంబి, నాకు భయంగా ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు తొందరపడకు. చూడు, మన దరిద్రం అంతా తీరిపోతుంది. చూడండి, బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు. ఇక మనం పంచే ఎక్కర్లేదు. ఓహో, ఇక్కడి నుంచి వాళ్ళు ప్రాణాలతో పోలేరు. అంత ఆయుధ బలం ఉన్న వాళ్ళని మేము ఎదిరించగలమా? ఎందుకు భయం? నా శక్తులున్నాయిగా. ఏం శక్తులు? జ్వాలముల బల. అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక నిన్ను ఏం చేయలేరు. రెడీ? ఇది బాగుంది. ఇటీవు ఇది నాది కాదు, నాది. ఇప్పటిదాకా మూల కట్టించాలే. ఇది నా వాట. నీదా? ఇదేమన్నా నీ బాబు కట్టుతా? ఆగండి, ఇంతకంటే అమూల్యమైన సంపద లోపల ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఇదే మార్గం. ఏమిటా అరుపు? ఏదో మైలా ఉంది. బుల్లెట్. నేను దోచుకున్నదంతా నీకే ఇచ్చేస్తాను. నన్నేం చేయొద్దు. నువ్వు మూర్ఖుడివి.
నువ్వు నాతో కలిస్తే ఈ దేశమే మన సొంతమయ్యేది. నువ్వు చేసే పాపాలకి నీ భాగస్వామిని కావాలా? టార్జాన్, నన్ను మంచి మనసు వదిలిపెట్టు. ఇక్కడ చావటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ప్లీజ్. నేను అనుకున్నది సాధించాను. దీనికి ఇందరు చావాలా? ఈ సింహాసనంలో ఒక్కసారి కూర్చుంటే చాలు. ఈ దేశాన్నే కాదు, ఈ లోకాన్నే శాసించగలను. నీకు కనిపిస్తోందా అమోఘమైన అద్భుతమైన దివ్యకాంతి? ఇది మీ నాన్న సమాధిలో పెట్టు. అమూల్యమైన ఈ సంపదని కాపాడావు. ప్రశాంతంగా ఇక అందరం బ్రతుకుతాం. మనం వెళ్ళాలి. ప్రమాదమా? మన పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. శోభనానికి కూడా. కమాన్ జీవో, నువ్వే తోడ పెళ్లి కొడుకువి. Come out, kid, you
did and what I did.